రేపు దాకా బతుకుంటారనేసి గ్యారెంటీ లేకుండా పోతుంది అనమాట. అకస్మాత్తుగా పిడుగులు పడి నిన్నంట గుంటూరులో ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు ఒకేసారి చచ్చిపోయారు అనుకుంటాను. నిన్న వర్షం వచ్చేసింది గుంటూరు జిల్లాలో భయంకరంగా. తల్లి కూతురు ఇద్దరు ఒకేసారి చచ్చిపోయారంట పాపం. ఎవడు ప్రాణం ఎప్పుడు పోతుందో అర్థం కావట్లేదు అనమాట. దీపాలు అకస్మాత్తుగా ఆరిపోయిన అనుకోండి, బాప్తిసం పొందకుండా చచ్చిపోతే ఆడిపోతాం అనమాట, మనము నరకానికి వెళ్ళిపోతాం. అందుకే గ్రంథం ఏమంటుందంటే నీ దీపం ఆరిపోకుండా నీళ్ళు చక్కబెట్టుకోండి అంటుందన్నమాట. కాబట్టి వాయిదాలు వేయద్దు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను. మనం మన మార్గాలను విడిచిపెడదాం. ఏదైనా తప్పుడు మార్గాల్లో ఉందనుకోండి, ఒకవేళ రాహాబులాగా సౌలులాగా జక్కీలాగా మార్చుకుందాం. నా జీవితం నీకు అంకితం తండ్రి, నా జీవితాన్ని మీరే మార్చండి, మీ చక్కని మార్గంలో నన్ను నడిపించినేసి ఆయనకు అప్పగించుకుంటే ఖచ్చితంగా ఎంత ఘోర పాపినైనా సరే యేసుక్రీస్తు పరిశుద్ధులుగా తీరుస్తాడు. బుద్ధి కలిగిన కన్యకలాగా మారుస్తాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు రాకడలో పరాధం చేయడం అద్భుతమైన భాగ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. అట్టి కృప